భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి జమ్మికుంట ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో చలివేంద్రాన్ని డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల దాహార్తి తీర్చడం కొరకు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రయాణికులకు మరియు బాటసారులకు చల్లని మినరల్ వాటర్ అందజేస్తున్నారు. ముఖ్య అతిథిగా డిపో మేనేజర్ రవీంద్రనాథ్ హాజరై జమ్మికుంట బస్టాండ్లో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రయాణికులకు చల్లని నీటితో పాటు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ వేసవి కాలంలోనే ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి బస్టాండ్ ఆవరణలో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రయాణికులు ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ గన్ను సతీష్ కుమార్ మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పిన విధంగా అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ వేసవి కాలంలో ప్రయాణికుల దాహార్తి తీర్చడం కొరకు చలివేంద్రాన్ని ప్రతి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చల్లటి మినరల్ వాటర్ అందుబాటులో ఉంచడం జరుగుతోందని తెలియజేశారు. అలాగే వారానికి 2 రోజులు మజ్జిగ లేదా రాగి జావాను కూడా అందజేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చలివేంద్రంలో సేవలు అందించే ప్రతి సత్యసాయి సేవాదళ్ సభ్యులు నిరంతరం నామస్మరణ చేస్తూ దాహార్తి తీర్చుకోవడం కొరకు వచ్చే ప్రతి ఒక్కరికి ప్రేమతో మంచినీటిని ఇవ్వడం వల్ల అది మెడికేటెడ్ వాటర్ గా రూపాంతరం చెంది ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి దోహదపడుతుందన్నారు. అందుకని ఈ చలివేంద్రం ద్వారా చల్లటి మినరల్ వాటర్ ని స్వీకరించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రవీంద్రనాథ్, సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గన్ను సతీష్ కుమార్, స్టేషన్ మాస్టర్, సత్యసాయి సేవా సంస్థల భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులకి, బాటసారులకి చక్కటి చల్లటి మినరల్ వాటర్ని ప్రేమతో అందించడం జరుగుతుంది. స్థానిక బస్టాండ్లో మన డిఎం గారి సహాయ సహకారాలతో సిబ్బంది అందరితో చాలా చక్కగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనకి అవకాశాన్ని కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా మనము చల్లటి మినరల్ వాటర్ని ప్రతినిత్యం కూడా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందించడం జరుగుతుంది. ఈ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ చల్లటి మనం ప్రేమతో నామస్మరణ చేసుకుంటూ ఈ మంచినీటిని అందిస్తున్నాం కాబట్టి ఇది మెడికేటెడ్ వాటర్గా వారందరికీ ఆరోగ్యపరంగా అన్ని విధాలా చక్కగా సహకరిస్తుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ చలివేంద్రాన్ని వారి యొక్క సొంతంగా ఉపయోగించుకొని చక్కగా ఇతరులకు కూడా తెలియజేసుకొని ఇక్కడ ప్రతి వారానికి 2 సార్లు రాగి జావా, మజ్జిగ సేవను కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి స్వామి చెప్పిన రీతిలో లవ్వాల్ సర్వాల్ అన్నటువంటి నినాదంతో మన సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి చక్కగా బాటసారులకి, ప్రయాణికులకు అందరికీ కూడా మంచినీటి వసతిని ఏర్పాటు చేసి అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క సేవా భాగ్యాన్ని వినియోగించుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశించుకుంటూ మరి ఈ సందర్భంగా మరి ఈరోజు మనకు డిఎం గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం నిజంగా ఆనందదాయకం. ఈ సందర్భంగా మన సత్యసాయి సేవా అభివందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ సత్యసాయి సేవా సమితి ద్వారా జమ్మికుంట బస్ స్టేషన్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనకందరికీ తెలిసిందే సత్యసాయి సేవా సమితి ఈ ట్రస్ట్ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ప్రజలకు ఎంతో దగ్గరై వారికి ఎల్లవేళలా వారికి తోచినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు తరతరాలుగా. మరి ఆ యొక్క దేవుని కృప అందరికీ కూడా ఉండాలని మా యొక్క టీఎస్ఆర్టీసీ హుజరాబాద్ డిపో తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సత్యసాయి వాళ్ళకు, ప్రజలందరూ కూడా, ప్రజలు మరి ప్రయాణికులు అందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని వారు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ యొక్క సేవా కార్యక్రమాన్ని వినియోగించుకోవాలా. నీళ్ళని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకుంటూ నీట్గా దాన్ని మీరు ఉపయోగించుకొని మరి తద్వారా ఈ యొక్క ఎండాకాలంలో మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా. సో మరొకసారి ఈ యొక్క సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ మెంబర్స్కి అందరికీ కూడా మా యొక్క హుజరాబాద్ డిపో తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఎండాకాలంలో దీనికి మించినటువంటి సేవా కార్యక్రమం ఉండదు, నీళ్ళు అందించడం అనేది. సో కాబట్టి అలాంటి కార్యక్రమంలో ముందొచ్చి మరి ఆర్గనైజ్ చేయటం ఇక్కడే కాదు, చాలా బస్ స్టేషన్స్లో కానీ చాలా చోట్ల కానీ వీళ్ళు ఎల్లప్పుడూ ముందుంటారు. సో వారికి ఆ భగవంతుని కృప, సత్యసాయి కృప ఖచ్చితంగా ఉండాలని, సో అందరూ కూడా చల్లగా, మనందరం కూడా చల్లగా ఉండాలని
యొక్క దేవుని ఆశీస్సులు మనకు అందరిపై ఖచ్చితంగా ఉంటుందని కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని కూడా ఇంకా చేయవలసిందిగా కోరుచున్నాను.